ఒక్కసారి ఆలోచించండి. మనకు తెలిసిన సైన్స్ నియమాలనే పూర్తిగా తలకిందులు చేసే ఒక అద్భుతం విశ్వంలో ఉంటే ఎలా ఉంటుంది? అవును, ఈరోజు మనం సరిగ్గా అలాంటి ఒక మిస్టరీ గురించే మాట్లాడుకోబోతున్నాం. ఈరోజు మనం విశ్లేషించబోయే ఒక భారీ గ్రహం ఎంత విచిత్రమైనదంటే, గ్రహాలు ఎలా ఏర్పడతాయి అనే మన ప్రాథమిక సిద్ధాంతాలను ఇది పూర్తిగా సవాల్ చేస్తుంది. అందుకే దీనికి ద ఫర్బిడెన్ ప్లానెట్ లేదా నిషిద్ధ గ్రహం అని ముద్దుగా పేరు పెట్టారు. TOI 5205b అని పిలువబడే ఈ గ్రహం ఇప్పుడు సైన్స్ ప్రపంచంలో ఒక పెద్ద సంచలనం. అసలు ఈ గ్రహం ఎందుకుండకూడదు? ఈ ఆవిష్కరణ అంతరిక్ష శాస్త్రంలో ఎందుకు ఇంతటి తుఫానును సృష్టిస్తోంది? ఈ ఆసక్తికరమైన మిస్టరీని చాలా స్పష్టంగా, డీటెయిల్డ్గా ఇప్పుడు డీకోడ్ చేద్దాం. సరే, అసలు విషయంలోకి వద్దాం. ఎందుకంటే ఇక్కడే అసలైన పజిల్ దాగి ఉంది. సైన్స్ నియమాల ప్రకారం ఒక గ్రహం అసలు ఆ ప్రదేశంలో, ఆ పరిమాణంలో ఉండకూడదు అని ఖచ్చితంగా తెలిసినప్పుడు అది ఎలా ఉనికిలో ఉంటుంది? ఆశ్చర్యంగా ఉంది కదూ! దశాబ్దాలుగా గ్రహాల నిర్మాణం గురించి శాస్త్రవేత్తలు బలంగా నమ్ముతున్న నియమాలను ఈ ఒక్క గ్రహం ఎలా బ్రేక్ చేస్తోంది? ఈ విశ్లేషణంతా ఈ ఒక్క ప్రశ్న చుట్టూనే తిరుగుతోంది. ఈ నిషిద్ధ గ్రహం రహస్యాన్ని విప్పేకొద్దీ మనకు విశ్వం గురించి తెలిసినది ఎంత తక్కువ అన్న విషయం స్పష్టంగా అర్థమవుతోంది. ఈ వైరుధ్యాన్ని చూస్తే మనకొక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఈ జంట ఎంత అసంబద్ధంగా ఉందో కదా! ఇక్కడొక అద్భుతమైన పోలికను గమనించవచ్చు. ఒకవైపు చూస్తేమో మన బృహస్పతి అంత పెద్ద వాయుగ్రహం, అంటే గ్యాస్ జాయింట్ ఉంది. దానికి విరుద్ధంగా అది ఏ నక్షత్రం చుట్టూ తిరుగుతోందో ఆ మాతృ నక్షత్రం చూస్తేనేమో చాలా చిన్నది. ఆ డ్వార్ఫ్ నక్షత్రం ద్రవ్యరాశి మన సూర్యుడి ద్రవ్యరాశిలో కేవలం 40% మాత్రమే ఉంటుంది. అంటే అంత చిన్న నక్షత్రం చుట్టూ ఇంత భారీ గ్రహం ఏర్పడ్డమనేది మన పాత పద్ధతుల ప్రకారం అసాధ్యం. ఖగోళ శాస్త్రవేత్తల మైండ్ బ్లాక్ చేస్తున్న ప్రధాన విషయం ఇదే. ఈ 6 అనే సంఖ్య వినడానికి చిన్నదే కావచ్చు, కానీ ఈ గ్రహం యొక్క భారీతనాన్ని ఇది మరింత స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ భారీ గ్రహం తన మాతృ నక్షత్రం ముందు నుండి వెళ్తున్నప్పుడు, అంటే ట్రాన్సిట్ సమయంలో, ఆ నక్షత్రం కాంతిని సుమారు 6% మేర అడ్డుకుంటుంది. ఒకసారి ఊహించుకోండి, ఒక గ్రహం తన నక్షత్రం కాంతిని ఇంత పెద్ద మొత్తంలో నిరోధించడమంటే, ఆ నక్షత్రంతో పోలిస్తే ఆ గ్రహం ఎంత బ్రహ్మాండమైన సైజులో ఉందో మనకు ఇట్టే అర్థమైపోతుంది. ఇది నిజంగా ఒక అద్భుతమైన ఖగోళ దృశ్యం కదూ! మరి ఇంతటి సంక్లిష్టమైన విశ్వ రహస్యాన్ని ఛేదించడానికి ఎవరు ముందుకొచ్చారు? ఇక్కడే మన కాస్మిక్ డిటెక్టివ్స్ రంగంలోకి దిగారు. యూనివర్సిటీ ఆఫ్ బర్మింగ్హామ్ నిపుణులతో సహా ఒక అంతర్జాతీయ పరిశోధకుల బృందం ఈ బాధ్యతను తమ భుజాలపై వేసుకుంది. అందుకోసం వారు అత్యంత శక్తివంతమైన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్, అదేనండి మన JWSTను వాడారు. జెమ్స్ సర్వేలో భాగంగా ఈ అత్యాధునిక టెలిస్కోప్ ఈ విచిత్రమైన గ్రహం డేటాను లాగడంలో అత్యంత కీలక పాత్ర పోషించింది. కానీ అంతరిక్ష పరిశోధన అంటే జస్ట్ టెలిస్కోప్ పెట్టి చూడటం కాదు కదా. ఈ డేటాను సేకరించే సమయంలో పరిశోధకులకు ఒక పెద్ద తలనొప్పి ఎదురైంది. అవే స్టార్ స్పాట్స్. నక్షత్రం ఉపరితలంపై ఉండే చీకటి మచ్చలేనే స్టార్ స్పాట్స్ అంటారు. ఈ మచ్చలు టెలిస్కోప్ సేకరించే డేటాను తీవ్రంగా వక్రీకరించగలవు. కానీ పరిశోధకులు తమ కరెక్షన్ టెక్నిక్లను మరింత షార్ప్ చేసి ఈ అడ్డంకిని పర్ఫెక్ట్గా అధిగమించారు. తద్వారా భవిష్యత్తులో వెబ్ టెలిస్కోప్ ద్వారా మరింత ఖచ్చితమైన పరిశీలనలు చేయడానికి ఒక క్లియర్ ట్రాక్ సెట్ చేశారు. ఇక ఈ గ్రహం వాతావరణంలో దాగియున్న అసలు విచిత్రాన్ని డీకోడ్ చేయాలంటే మనం ముందుగా ఒక చిన్న సైన్స్ పదాన్ని అర్థం చేసుకోవాలి. అదే మెటాలిసిటీ. ఖగోళశాస్త్రంలో మెటాలిసిటీ అంటే ఒక నక్షత్రం లేదా గ్రహంలో హైడ్రోజన్ మరియు హీలియం కంటే బరువైన మూలకాలు ఎన్నున్నాయి అని అర్థం. ఈ ఒక్క బేసిక్ పాయింట్ మీదే తదుపరి పరిశోధనలన్నీ ఆధారపడి ఉన్నాయి. ఎందుకంటే ఈ మెటాలిసిటీనే ఈ గ్రహం యొక్క అత్యంత అసాధారణ వాతావరణ రహస్యానికి కీలకమైన ఆధారంగా మారింది. ఇప్పుడు మనం చూడబోయే ఈ రిజల్ట్స్ ఎంత ఆసక్తికరంగా ఉంటాయంటే, ది ఆస్ట్రోనామికల్ జర్నల్లో పబ్లిష్ అయిన ఈ వివరాలు చూసి శాస్త్రవేత్తలే షాకయ్యారు. ఈ గ్రహం వాతావరణంలో కార్బన్, ఆక్సిజన్ లాంటి బరువైన మూలకాలు అనూహ్యంగా చాలా తక్కువగా ఉన్నాయని గుర్తించారు. విచిత్రమేమిటంటే ఈ గ్రహం దాని స్వంత మాతృనక్షత్రం కంటే కూడా తక్కువ మెటాలిసిటీని కలిగి ఉంది. అలాగే వాతావరణంలో మీథేన్, హైడ్రోజన్ సల్ఫైడ్ ఉన్నట్లు కనిపెట్టారు. ఓవరాల్గా చూస్తే కార్బన్ ఎక్కువగా, ఆక్సిజన్ తక్కువగా ఉండే ఒక రేర్ కాంబినేషన్ ఈ గ్రహం సొంతం.
ఇది ఎంత రేర్ కండిషన్ అంటే ఆస్ట్రోఫిజిసిస్ట్ అంజలి పియేట్ మాటల్లోనే చెప్పాలంటే ఈ గ్రహం తన స్వంత మాతృ నక్షత్రం కంటే తక్కువ మెటాలిసిటీని కలిగి ఉండటం అనేది ఇప్పటివరకు అధ్యయనం చేసిన అన్ని భారీ గ్రహాల నుండి దీన్ని చాలా ప్రత్యేకంగా నిలబెట్టింది. ఒక ఎక్స్పర్ట్ వ్యూలో చూస్తే వాతావరణంలో కార్బన్ ఎక్కువగా ఉండి ఆక్సిజన్ మరియు ఇతర బరువైన మూలకాలు ఇంత తక్కువగా ఉండటం అనేది సాధారణంగా ఎక్కడా కనీసం మన ఊహలో కూడా కనిపించని దృగ్విషయం. ఇన్ని ఆధారాలు విన్న తర్వాత సహజంగానే బుర్రలో ఒక పెద్ద డౌట్ వస్తుంది కదా, అసలు ఆ బరువైన మూలకాలు ఏమైనట్లు? వాతావరణంలో ఉండాల్సిన కార్బను, ఆక్సిజన్ లాంటివి ఎక్కడికి మాయమయ్యాయి? ఈ ఒక్క ప్రశ్నే మన కాస్మిక్ ఇన్వెస్టిగేషన్ను ఒక అద్భుతమైన క్లైమాక్స్ వైపు తీసుకెళ్తుంది. దీనికి ఆన్సర్ ఆ గ్రహం పుట్టిన విధానంలోనే దాగి ఉంది. ఆన్సర్ దొరకాలంటే ఆ ప్రాసెస్ ఎలా జరిగిందో మనం ఊహించుకోవాలి. ఇక్కడొక డైనమిక్ ప్రాసెస్ ఉంది. మొదట ఈ భారీ గ్రహం ఏర్పడటం స్టార్ట్ అవుతుంది. ఆ టైంలో ఆ గ్రహం రూపుదిద్దుకునే క్రమంలోనే బరువైన పదార్థాలన్నీ నెమ్మదిగా దాని కేంద్రంలోకి అంటే డీప్ కోర్లోకి కుంగిపోతాయి. అలా అట్టడుగున సెటిలైపోయిన బరువైన మూలకాలు ఆ పైనున్న వాతావరణ పొరలతో కలవటం పూర్తిగా ఆగిపోతుంది. అందుకే పై వాతావరణంలో అవన్నీ కనిపించలేదు. అవన్నీ ఆ గ్రహం గుండెకాయలో సేఫ్గా దాగి ఉన్నాయన్నమాట. ఇక్కడే ఈ 100 అనే నంబర్ చాలా కీలకం. సైంటిఫిక్ మోడల్స్ ఏం చెప్తున్నాయంటే TOI 5205b అంతర్గత కోర్ దాని వాతావరణం కంటే దాదాపు 100 రెట్లు ఎక్కువ బరువైన మూలకాలతో నిండి ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అంటే బయటకు వాతావరణం పల్చగా బరువైన మూలకాలు లేకుండా కనిపిస్తున్నా అసలు సిసలైన నిధి అంతా ఆ గ్రహం కడుపులో 100 రెట్లు అధిక సాంద్రతతో దాగి ఉందన్నమాట. ఇది నిజంగా ఒక అద్భుతమైన నిర్మాణాత్మక వైవిధ్యం. సరే, ఇదంతా బానే ఉంది. కానీ ఇది మనకెందుకు ముఖ్యమనుకుంటున్నారా? ఎందుకంటే జెమ్స్ సర్వేలో భాగమైన ఇలాంటి ఆవిష్కరణలు మన ప్లానెటరీ సైన్స్ యొక్క హద్దులను తిరిగి పరీక్షిస్తున్నాయి. చిన్న చల్లని డ్వార్ఫ్ నక్షత్రాల చుట్టూ తిరిగే ఇలాంటి భారీ గ్రహాలు విశ్వంలో అత్యుత్తమ ప్రయోగశాలలుగా మారుతున్నాయి. మన పాత పుస్తకాల్లో ఉన్న గ్రహాల నిర్మాణ నియమాలను పక్కనపెట్టి మొదటినుంచి పూర్తిగా కొత్తగా రాసుకోవాల్సిన అవసరాన్ని ఈ ఆవిష్కరణ గట్టిగా గుర్తుచేస్తోంది. ఈ విశ్లేషణను ముగించే ముందు మనమొక్కసారి ఆలోచిద్దాం. నిషిద్ధ గ్రహంగా పిలువబడే TOI 5205b లాంటి ఒక విచిత్రమైన, అద్భుతమైన ప్రపంచం ఈ అనంత విశ్వంలో ఇంతకాలం ఎవరికంటా పడకుండా దాగి ఉండగలిగితే, మనకు తెలిసిన భౌతిక, అంతరిక్ష నియమాలను పూర్తిగా తిరగరాయడానికి ఇంకెన్ని ఇలాంటి నిషిద్ధ ప్రపంచాలు చీకటిలో వేచి చూస్తున్నాయో కదా. ఈ విశ్వం ఎప్పటికీ ముగింపులేని, ఆశ్చర్యపరిచే ఒక అద్భుతమైన రహస్యాల గని అని మాత్రం ఈ విశ్లేషణ ద్వారా మనకు స్పష్టమవుతుంది.